చందమామ కథ వంచక మహాపట్టణం. పూర్వకాలంలో సింహళ దేశంలో ఒక ఓడవర్తకుడు ఉండేవాడు. అతనికి జయపాలుడు అని ఒక్కడే కుమారుడు. ఆ వర్తకుడికి అవసాన కాలం రావడం చేత కొడుకును చేరబిల్చి, నాయనా, నా తర్వాత నీవు కూడా మనకు తరతరాల నుంచి వస్తున్న ఓడవర్తకం సాగించి గొప్పవాడివయ్యి పేరు ప్రతిష్టలు నిలుపుకోవలసింది. అయితే నీకు చెప్పవలసిన విషయం ఒక్కటే ఉన్నది. ఎన్ని దేశాలు తిరిగినా పర్లేదు కాని వంచక మహాపట్టణం మాత్రం పోబోగు సుమా అని హెచ్చరించాడు. తండ్రిని సంతోష పెట్టడానికని జయపాలుడు సరే అని తల ఊపాడు. మరికొద్ది రోజులకే వర్తకుడు మరణించాడు. తండ్రి చనిపోగానే జయపాలుడు స్వతంత్రుడైనాడు. ఇప్పుడు అతనికి ఆటంకమేమీ లేదుగా. కనుక జయపాలుడు తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్లవచ్చునని సంతోషించాడు. ఏ పట్టణానికైతే తండ్రి తనను పోవద్దు అని హెచ్చరించాడో ఆ వంచక మహాపట్టణానికి పోయి చూడాలని జయపాలుడికి బుద్ధి పుట్టింది. ఈ ఉద్దేశంతో 4 ఓడల నిండా విలువైన సరకు వేసుకుని అతను వ్యాపారం నిమిత్తం బయలుదేరాడు. 9 పగళ్లు 9 రాత్రులు సముద్రం మీద ప్రయాణం చేసి జయపాలుడు వంచక మహాపట్టణం చేరుకున్నాడు. ఆ పట్టణపు రేవు దగ్గర ఒక పల్లెవాడు చేపలను పడుతూ ఉన్నాడు. ఆ చేరువనే ఒక నీటి కొంగ సముద్రంలో మునుగుతూ తేలుతూ చేపలను పట్టి తింటూ ఉంది. విలువిద్యలో నేర్పరైన జయపాలుడు తన బాణంతో ఆ నీటి కొంగను కొట్టాడు. నీటి కొంగ చచ్చి నీళ్ల మీద తేలుతూ ఉండేసరికి పల్లెవాడు పరిగెత్తుకుని వచ్చాడు. ఏంటయ్యా ఈ అన్యాయం? చచ్చిపోయిన నా తండ్రి నీటి కొంగ రూపం దాల్చి నాకు చేపలను పట్టడం నేర్పుతూ ఉంటే నువ్వు అకారణంగా అతనిని చంపి నాకు అపకారం చేశావు. రాజుగారి వద్దకు పద, నీ పైన ఫిర్యాదు చేయాలి అన్నాడు. రాజుగారు నేరం విచారణ చేసి పల్లెవాడికి జయపాలుడు ఒక ఓడను నష్టపరిహారంగా ఇవ్వాలని తీర్పు చెప్పాడు. జయపాలుడి 4 ఓడల్లోనూ ఒక ఓడ పోయింది. ఈ పట్టణపు రాజుగారి తీర్పు తమాషాగా ఉందని వినోదిస్తూ జయపాలుడు దర్బారు వదిలి యువతలకు వస్తుండగా ఒక చెవిలేని వాడు ఎదురై, ఓహో, ఎన్నాళ్ళ కనపడ్డావయ్యా? నీ తండ్రి దగ్గర నా చెవి ఒకటి తాకట్టు పెట్టాను. ఆ పొద్దు ఈ రోజుతో వడ్డీతో సహా 4,000 రూపాయలయ్యింది. ఇదిగో నీ సొమ్ము నువ్వు తీసుకొని నా చెవి నాకు ఇచ్చేయి అని చెప్పి కూర్చున్నాడు. దానికి జయపాలుడు బదులు చెప్పలేక తెల్లమొహం వేశాడు. ఇది చూసి చెవిలేని వాడు జయపాలుడి మీద రాజు దగ్గర ఫిర్యాదు చేశాడు. రాజు విచారణ చేసి ఈసారి కూడా జయపాలుడే నేరస్తుడని నిర్ణయించి మరొక ఓడను చెవిలేని వాడికి ఇచ్చుకోవాల్సిందిగా తీర్పు చెప్పాడు. ఈ విధంగా జయపాలుడి 4 ఓడల్లో 2 పోయాయి. జయపాలుడు ఎంత మాత్రం విచారించక ఈ విడ్డూరాలకు వినోదిస్తూ తన దారిని తను వెళ్తుండగా ఒక స్త్రీ ఎదురై, ఏమయ్యా, ఎంతకాలానికి కనపడినావు? బాగానే ఉందిలే. నేనెవరనుకున్నావు? 15 ఏళ్ల క్రితం మీ తండ్రి నన్ను గాంధర్వ వివాహం చేసుకుని నా వంక చూడకుండా వదిలేశాడు. నేను మనోవర్తి కోసం అడిగేసరికి మా అబ్బాయి చేత 10,000 రూపాయలు పంపిస్తానని చెప్పాడు. అందుచేత ఆ సొమ్మిచ్చి మరీ కదలవయ్యా అని ఆమె అతనిని నిర్బంధించింది. నువ్వెవరివో, నీ సొమ్మేమిటో నాకు తెలియదు, పో అని జయపాలుడు నిరాకరించేసరికి ఆమె పోయి రాజుకి ఫిర్యాదు చేసింది. ఈసారి మళ్లీ రాజు విచారణ చేసి జయపాలుడిని నేరస్తుడిగా నిశ్చయించి ఆ స్త్రీకి ఒక ఓడ ఇవ్వమని చెప్పి తీర్పు చెప్పాడు. ఇప్పుడు జయపాలుడి ఓడల్లో 3 పోయాయి. ఇంకా ఒక్కటే మిగిలింది. తండ్రి చెప్పిన మాట వినన్నందుకు తగిన శాస్తి అయింది కదా అని ఒకసారి జయపాలుడు అనుకున్నాడు. ఇంతలో ఒక క్షురకుడు ఆ దారిన పోతూ ఉండేసరికి అయింది, శుభ్రంగా క్షౌరమైన చేయించుకుందాం అని అతను క్షురకుడిని పిలిచాడు. అయ్యా, ఏమిస్తారేంటి అని ఆ క్షురకుడు అడిగాడు. నీకెందుకయ్యే అనుమానం? నువ్వు సంతోషపడేంత డబ్బు ఇస్తాను అని జయపాలుడు వాడికి చెప్పి క్షవరం చేయించుకున్నాడు. క్షవరం పూర్తి కాగానే జయపాలుడు అతనికి 5 రూపాయలు ఇవ్వబోగా అతను పుచ్చుకోలేదు. జయపాలుడు మరో 5 రూపాయలు ఇచ్చాడు. అతను మళ్లీ వద్దన్నాడు. ఇలా ఎంత సొమ్ము ఇచ్చినా చాలదు అని చెప్పి ఆ క్షురకుడు తీసుకోవడం లేదు. పైగా రాజు దగ్గరికి పోయి నన్ను సంతోష పెడతానని చెప్పి ఈయన పని చేయించుకున్నాడు.
కానీ సంతోషపెట్టలేకపోయాడు అని ఫిర్యాదు చేశాడు. ఈ నేరం కూడా విచారణ చేసి జైపాలుడిదే తప్పు అని రాజు తీర్పు చెప్పి ఒక ఓడ పరిహారం ఇవ్వమన్నాడు. చేసేది లేక జైపాలుడు తన వద్ద మిగిలి ఉన్న 4వ ఓడను కూడా వదులుకున్నాడు. ఇలా తాను తెచ్చుకున్న 4 ఓడలను వంచక మహాపట్టణంలో ఫిర్యాదులకు సమర్పించుకొని జైపాలుడు నిర్భాగ్యుడై ఏమీ తోచక సముద్ర తీరాన విచారంగా కూర్చున్నాడు. అక్కడ ఒక సన్యాసి కనపడి, నాయనా, నీ విచారానికి కారణమేమిటో నాకు చెప్పు, నేను చేయగల సాయం ఉంటే చేస్తాను అన్నాడు. అప్పుడు అతనికి కొంచెం ధైర్యం కలిగి తన సంగతి సందర్భాలన్నీ ఆయనతో వివరంగా చెప్పేసరికి సన్యాసి అతని చెవిలో ఏదో యుక్తి చెప్పి చేతికి ఒక రత్నాల హారం ఇచ్చి, ఓ నాయనా, ఇక నీకంతా జయమే కలుగుతుంది అని దీవించాడు. సంతోషంతో జైపాలుడు సరాసరి రాజుగారి కోటలోకి వెళ్లి ఆడుకుంటూ ఉన్న రాజుగారి కూతురు మెడలో తన వద్దనున్న రత్నాల హారం అలంకరించాడు. అందమైన ఇటువంటి హారం బహుమతి చేసిన జైపాలుడిని ఎంతో మెచ్చుకొని రాజుగారు, మాకు చాలా సంతోషమైంది, నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు జైపాలుడు వినయంతో చేతులు 2 జోడించి, మహారాజా, తమరు ధర్మప్రభువులు, కాని నా రోజులు బాగాలేక నా పైన అన్యాయంగా 4 నేరాలు మోపబడి నేను వర్తకం కోసం తెచ్చుకున్న 4 ఓడలు మీ రాజ్యంలో ఫిర్యాదులకు పరిహారం కింద ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ నేరాలను ఏలిన వారు మళ్లీ విచారణ చేసి న్యాయం అనుగ్రహించమని ప్రార్థన అని కోరాడు. రాజుగారు ఇందుకు ఒప్పుకొని 4 నేరాలకు సంబంధించిన ఫిర్యాదీలను హాజరు పెట్టించి జైపాలుడు చెప్పుకోగలిగింది ఏమైనా ఉంటే చెప్పుకోమన్నాడు. అప్పుడు జైపాలుడు 4 నేరాలను గురించిన వివరాలు రాజుగారితో ఇలా విన్నవించాడు. అయ్యా, నా తండ్రి చేప రూపంతో ఉండి సముద్రం మీద నాకు ఓడలు నడపడం నేర్పుతూ ఉండగా ఈ పల్లెవాని తండ్రి నీటి కొంగ రూపంలో వచ్చి నా తండ్రిని మింగివేశాడండి. అందుకని నేను బాణంతో నీటి కొంగను చంపాల్సి వచ్చింది అని మొదటి నేరానికి తన సమాధానం చెప్పుకున్నాడు. రాజు సంతోషించి పల్లెవాడి చేత జైపాలుడికి ఓడను తిరిగిప్పించేశాడు. ఆ తర్వాత ఒక చెవి లేనివాడు వచ్చాడు. మహారాజా, నా తండ్రి ఎన్నో వేల చెవులను తాకట్టు పెట్టుకున్నాడండి. అందులో ఇతని చెవి ఏదో గుర్తుపట్టడం కష్టమండి. అందువల్ల ఆ 2వ చెవి నాకు ఇచ్చినట్టయితే అలాంటి చెవే ఎక్కడుందో వెతికిస్తానండి అని జైపాలుడు చెప్పేసరికి చెవి లేనివాడు 2వ చెవి ఇవ్వడానికి భయపడ్డాడు. అందుచేత తప్పు తనదేనని ఒప్పుకున్నాడు. వాడి చేత రాజుగారు ఓడను తిరిగి జైపాలుడికి ఇప్పించి వేశారు. ఇప్పుడు విడాకులు పుచ్చుకున్న స్త్రీ వచ్చింది. అప్పుడు జైపాలుడు, మహారాజా, ఈమెకు 10,000 రూపాయలు ఇవ్వమని మా తండ్రి చెప్పిన మాట నిజమేనండి. అయితే మా కులాచారం ప్రకారం భర్తతో కూడా భార్య సహగమనం చెయ్యాలి. ఇప్పుడైనా సరే ఈమె ఆ పని చేసిన పక్షంలో మనోవర్తి సొమ్ము ఆమె వారసులకు ఇవ్వడానికి అభ్యంతరం లేదండి అన్నాడు. ఆ స్త్రీ సహగమనానికి అంగీకరించలేదు కనుక ఆమె చేత 3వ ఓడను జైపాలుడికి ఇప్పించి వేశారు రాజుగారు. ఇక చివరకు క్షురకుడు వచ్చాడు. ఇక్కడ జైపాలుడు అన్నిటినీ మించిన చిత్రం చేశాడు. నిండు దర్బార్లో రాజుగారి పాపాయిని ఎత్తుకుని ముద్దాడుతూ, మన పాపాయి రత్నాలహారం వేసుకోవడం మీకు సంతోషంగానే ఉందా అని జైపాలుడు దర్బార్లో ఒక్కొక్కళ్ళని వరుసగా పేరున అడిగాడు. అందరూ సంతోషంగా ఉన్నదన్నారు. చివరికి తనకు పనిచేసిన క్షురకుడిని కూడా అడిగేసరికి వాడు కూడా సంతోషమే బాబయ్యా అన్నాడు. మహారాజా, ఇప్పుడు నేను చేసిన పని తనకు సంతోషాన్ని కలిగించిందని క్షురకుడు తనకు తానే ఒప్పుకున్నాడు, విన్నారు కదా అని అనేసరికి రాజు సంతోషించి క్షురకుడు తీసుకున్న ఓడను మళ్లీ జైపాలుడికి ఇప్పించేశాడు. ఈ విధంగా ఎన్నో కష్ట నష్టాలు పడినప్పటికీ జైపాలుడు యుక్తి వల్ల, సన్యాసి దీవెన వల్ల తన 4 ఓడలను తిరిగి సంపాదించుకుని వర్తకంలో లాభం గడించి సుఖంగా ఇంటికి చేరుకున్నాడు.